ఇంట్లో ఉన్నానా, ఇప్పుడే అన్నం తిన్నాం, 1:30 అయింది. తిని పనిలోకి కూడా విన్నాం. సాయంత్రం ఫోన్ చేయి, వచ్చి రూమ్ చూసుకోబో, అడ్వాన్స్ సరిపోతుంది. ఓకేనా? సరే, ఓకే. పనిలో ఉన్నామన్నా, ఇదో రోజు పోతా ఉన్నాం ఇంట్లో. ఓకే, సరే. మేము 2:10 భారతదేశంలో 3:40 ఏంటిది. మేము ఇప్పుడు 1:30 అన్నం దిగి అన్నం తిని వచ్చి ఇంకా కలుపుకొని కొంచెం తీసుకుంటా ఉన్నాం. ఇవన్నీ జాయింట్లు బియ్యాలి, లేకపోతే కారుతుంది అంత. వారి ఇంట్లో పెడితే ఆ ఇల్లు తయారైపోయింది కాబట్టి మళ్ళీ అరుచురు, మళ్ళీ కుందు పెట్టి ఏమో ప్రశాంతంగా ఉంది. బాంబులేం పల్లె. ఉదయం పడినాయి పొద్దున 5 గంటలప్పుడు ఆడ ఎక్కేటప్పుడు కైతాన్లో కొన్ని. ఇప్పుడు ఏం సందా చూసి ఆకాశం ప్రశాంతంగా ఉంది. పనిలో ఉండమ్మా, ఏదో రోబ్ బస్సా ఉండు, ఎగ్గిక్తా ఉన్నా ఆట. అప్పుడే 4 అయింది స్వామి. అవుతావా? పోయమ్మా, 5:50 అయిపోయా దిగి కడుక్కొని గుడ్డలు స్మార్ట్ లైక్. బస్సు వచ్చేలాకి 6, కైతాన్ పోయేలకి 7:30. ఇదే కోవిడ్ జీవితం మాది. ఈ కోవిడ్ జీవితంలో ఒక పక్క బాంబులు, ఒక పక్క చెక్కింగు, ఒక పక్క నడుచుకుంటా పోతుండ రూమ్కి. పోయాలని అడిగి మా ఫ్లాట్లో ఎవరన్నా బదులు 20 దినాలను అడిగితే ఒకరు 5 దినాల బదులు ఇవ్వాలా, అది అడిగితే ఎవరో అమ్మకి చిన్న 6,500 వచ్చే అకౌంట్లో వేసుకుంటే రేపు కంతు పని జరుగుతుంది. చైతాన్లో చూడండి, నేను రాత్రి 24 రాత్రి 9 నుంచి పడతానే ఉంది తుబ్బర వాన. గడ్డగా ఇలా వాన ఉంది. పోయి పడతా వాన పడతా వానకి పోయి తిప్పుకోవచ్చు. బస్సు చూసి వర్షం పడుతుంది. వర్షం పడతా ఉంది కోవేట్లో, భారీ వర్షం పడుతుంది. వాన తీశారు కదా, వాన పొద్దున్నే పాలు లేచి తయారై 4:30 బండికి పోయి, కానీ వానకు ఏం చేద్దాం, పనికి అడిగి వాన పడుతుంది అనేసి ఇంకా గుడ్డలు మార్చుకు ముందే రిటర్న్ వెనక్కి వచ్చేసి అట్లా. कौन है? रफी काम नहीं करते रहें तो कल जाके